Coordination compounds, Werner's theory. Coordination compound is the most important topic in which we are getting minimum 2 bits in JEE mains and NEET competitive exams. సో కాబట్టి ఈ టాపిక్ని ఎవరు మిస్ అవ్వద్దు. కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఫస్ట్ మనం వెర్నర్స్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వెర్నర్స్ థియరీ మీద బిట్స్ చాలా ఈజీగా ఉంటాయి, మనకి రిపీటెడ్గా ఈ బిట్స్ అనేవి వస్తున్నాయి. సో అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ there are two types of valencies. One is primary valency and other one is secondary valency. So primary valency is ionizable and it is equal to oxidation number of central metal ion. ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ తీసుకుంటే అందులో ఉండే సెంట్రల్ మెటల్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది ప్రైమరీ వ్యాలెన్సీ. వేరే సెకండరీ వ్యాలెన్సీ ఈజ్ నాన్ అయనైజబుల్, అది అయనైజ్ అవ్వదు, అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు కోఆర్డినేషన్ నెంబర్. సో కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి? కోఆర్డినేషన్ నెంబర్ అనేది కాంపౌండ్ బట్టి మనం చెప్తాం. అంటే మనకి కాంపౌండ్ ఇచ్చేస్తే అందులో ఈ సెంట్రల్ మెటల్ చుట్టూ ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి. లైగాండ్స్ అంటే ఎవరు? లైగాండ్స్ అనేవి సెంట్రల్ మెటల్ అయాన్తో కోఆర్డినేట్ చేసుకుని డే2 బాండ్ని ఫామ్ చేసి మనకి దాని చుట్టూ సరౌండ్ అయి ఉంటాయి. కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఒక సెంట్రల్ మెటల్ అయాన్ చుట్టూ ఎన్నైతే లైగాండ్ సరౌండ్ అయి ఉన్నాయో ఆ నెంబర్ని మనం ఏమనొచ్చు అన్నమాట, ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ అనొచ్చు. కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 2 ఉంటాయి, కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్న కాంపౌండ్స్ ఉంటాయి, కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్న కాంపౌండ్స్ ఉంటాయి. మెజారిటీ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్న కాంపౌండ్స్ మనం చూస్తాం. కోఆర్డినేషన్ నెంబర్ 2 ఉన్న కాంపౌండ్స్ని, 4 ఉన్న కాంపౌండ్స్ని కూడా మీకు ఇప్పుడు పరిచయం చేస్తాం. కోఆర్డినేషన్ నెంబర్ 2 చూపించేటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఇవి. సిల్వర్, మెర్క్యూరీ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సిల్వర్ Ag+, Hg+, అలాగే Cu+, అలాగే Au+, ఇవి మనకి కోఆర్డినేషన్ నెంబర్ 2 చూపిస్తాయి. కాంపౌండ్స్ విత్ కోఆర్డినేషన్ నెంబర్ 4. ఇందాక మనం కోఆర్డినేషన్ నెంబర్ 2 చూసాం కదా. కోఆర్డినేషన్ నెంబర్ 4లో మెయిన్లీ నికిల్, ప్లాటినం, Cu+2, అదేవిధంగా మెర్క్యూరీ Hg+2 ఇవి మనకి జనరల్గా కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్న కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాయి. ఇవి కాకుండా కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్న కాంప్లెక్స్ల మీద మనం ఎక్కువ స్టడీ చేస్తాం. కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్న కాంపౌండ్స్ని ఏ సెంట్రల్ యాటమ్ అంటే ఏ మెటల్ అయాన్ ఫామ్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్, మనం ఎక్కువగా చూసేది కోబాల్ట్, ఐరన్, మ్యాంగనస్, అదేవిధంగా క్రోమియం. ఇవి మనం ఎక్కువగా రిపీట్గా చూస్తూ ఉంటాం. కోబాల్ట్, క్రోమియం, మ్యాంగనస్, ఐరన్ ఇవి మనకి కోఆర్డినేషన్ నెంబర్ 6ని చూపిస్తాయి. కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్న కాంప్లెక్స్ కాంపౌండ్స్, వాటి మీద మనం ఆబ్జెక్టివ్ బిట్స్ చేయబోతున్నాం. సో అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ కోఆర్డినేషన్ నెంబర్ తీసుకున్నప్పుడు, కోఆర్డినేషన్ కాంపౌండ్ మనం తీసుకున్నప్పుడు, ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్ కోబాల్ట్ అనేది కోఆర్డినేషన్ నెంబర్ 6 చూపిస్తుంది. అంటే దానికి 6 డే2 బాండ్ ఫామ్ చేసేటువంటి అమోనియాలు కావాలి. ఇక్కడ 6 అమోనియాలు ఉన్నాయి. అంటే కోఆర్డినేషన్ నెంబర్కి సరిపడా అమోనియాలు ఉన్నాయి కాబట్టి ఇది కోఆర్డినేషన్ బాండ్ అంటే డే2 బాండ్ని ఫామ్ చేసి ఆ CO చుట్టూతో అమోనియాలు సరౌండ్ అవుతాయి. మిగిలిపోయిన Cl 3 ఉన్నాయి కదా, అవి కోఆర్డినేషన్ స్పియర్కి బయటకు వస్తాయి. అదే రెండో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 6 కోబాల్ట్కి, కానీ 5 అమోనియాలే ఉన్నాయి. అమోనియాలు 5 ఉన్నప్పుడు మనకి 5 బాండ్సే ఫామ్ అవుతున్నాయి, కానీ కోఆర్డినేషన్ నెంబర్ 6 కదా, అంటే ఇంకొక డే2 బాండ్ కావాలి. ఆ డే2 బాండ్ని అయాన్ ఏదైతే ఉందో అది సెకండరీ వ్యాలెన్సీని చూపిస్తుంది, ప్రైమరీని చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రైమరీ వ్యాలెన్సీ, ఓన్లీ ప్రైమరీ వ్యాలెన్సీ చూపించేది మాత్రమే అయనైజబుల్. బోత్ ప్రైమరీ సెకండరీ చూపిస్తే నాన్ అయనైజబుల్. మరి ఇక్కడ దీంట్లో ఈ ఎగ్జాంపుల్లో ఈ క్లోరైడ్ అయాను బోత్ ప్రైమరీని సెకండరీని చూపిస్తుంది కాబట్టి
నాన్ అయనైజబుల్, అందుకే కోఆర్డినేషన్ స్పియర్ లోపల రాసాం, అయనైజ్ అయ్యేది మాత్రం బయట రాసాం. అంటే ఈ ఎగ్జాంపుల్లో 2 క్లోరైడ్ అయాన్లు మాత్రమే అయనైజ్ అవుతాయి. థర్డ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. మనకి కోఆర్డినేషన్ నెంబర్ 6 అంటే 6 అమోనియాలు కావాలి, ఉన్నాయా? లేవు. లేనప్పుడు 4 అమోనియాలు డే2 బాండ్ ఫామ్ చేస్తే ఇంకా 2 డే2 బాండ్స్ ఫామ్ చేయవలసి ఉంది, అమోనియాలు లేవు. సో ఇక్కడ 2 క్లోరైడ్ అయాన్స్ డే2 బాండ్ను కూడా పార్టిసిపేట్ చేస్తాయి, అంటే డే2 బాండ్ను కూడా ఫామ్ చేస్తాయి. అంటే ఈ ఎగ్జాంపుల్లో 2 క్లోరైడ్ అయాన్లు ఇటు ప్రైమరీ వ్యాలెన్సీని అండ్ రెండో వైపు సెకండరీ వ్యాలెన్సీని కూడా చూపిస్తున్నాయి కాబట్టి అవి అయనైజ్ అవ్వవు. కాబట్టి ఆ 2 క్లోరైడ్ అయాన్స్ని కోఆర్డినేషన్ స్పియర్లో రాశాను. ఇంకా ఒక క్లోరైడ్ అయాన్ మిగిలింది, అది ప్రైమరీ వ్యాలెన్సీ చూపిస్తుంది. లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ అమోనియాలు 6 లేవు, 3 ఉన్నాయి, మనకు 6 కావాలి, కోఆర్డినేషన్ నెంబర్ 6. సో 3 తగ్గాయి, 3 డే2 బాండ్స్ తగ్గాయి కాబట్టి 3 క్లోరైడ్ అయాన్లు 3 డే2 బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఈ ఎగ్జాంపుల్లో క్లోరైడ్ అయాను అటు ప్రైమరీ వ్యాలెన్సీని ఇటు సెకండరీ వ్యాలెన్సీని కూడా చూపిస్తుంది. మరి బోత్ వ్యాలెన్సీని చూపించినప్పుడు అది అయనైజ్ అవ్వదు కాబట్టి దాన్ని కోఆర్డినేషన్ స్పియర్ లోపల రాశాను, బయట అసలు మనకి Cl- అనేది లేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కోఆర్డినేషన్ కాంపౌండ్ కాంప్లెక్స్గా ఎలా మార్చుకోవాలి అనేది మీకు వస్తే మీరు దీని మీద బిట్లు చేయొచ్చు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 6 అమోనియాలు ఉన్నాయి కాబట్టి కోఆర్డినేషన్ స్పియర్లో అమోనియాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 3 క్లోరిన్లు ప్రైమరీ వ్యాలెన్సీని చూపిస్తాయి కాబట్టి ఆ క్లోరైడ్ అయాన్స్ నేను స్పియర్కి బయట రాశాను. రెండో ఎగ్జాంపుల్లో 5 అమోనియాలే ఉన్నాయి కాబట్టి ఒక క్లోరైడ్ అయాను అటు ప్రైమరీని ఇటు సెకండరీని కూడా చూపించాలి కాబట్టి వ్యాలెన్సీ అది అయనైజ్ అవ్వదు. సో దాన్ని కోఆర్డినేషన్ స్పియర్ లోపల రాశాను, మిగిలిన 2 బయట రాశాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో 4 అమోనియాలే ఉన్నాయి కాబట్టి ఈ 2 క్లోరైడ్ అయాన్లు బోత్ ప్రైమరీని సెకండరీని చూపించాలి కాబట్టి అది కోఆర్డినేషన్ స్పియర్లో రాశాను, మిగిలిపోయిన ఒక క్లోరైడ్ అయాన్ని మాత్రమే నేను బయట రాశాను. సో లాస్ట్ ఎగ్జాంపుల్లో 3 అమోనియాలే ఉన్నాయి కానీ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంది, అంటే ఇంకో 3 డే2 బాండ్స్ కావాలి. ఆ 3 డే2 బాండ్స్ని క్లోరైడ్ అయాన్స్ ఫామ్ చేస్తాయి. అంటే 3 క్లోరైడ్ అయాన్స్ అటు ప్రైమరీని చూపిస్తాయి వ్యాలెన్సీ, ఇటు సెకండరీ వ్యాలెన్సీని కూడా అవి ఎగ్జిబిట్ చేస్తాయి. దట్స్ వై ఇవి కోఆర్డినేషన్ స్పియర్ లోపల రాసేసాం. ఇప్పుడు దీని మీద బిట్స్ ఎలా ఉంటాయంటే ఈ ఫస్ట్ కాంప్లెక్స్ ఇది చూడండి, ఎప్పుడూ కూడా ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నది నాన్ అయోనైజేషన్ స్పియర్, అంటే అది అయోనైజ్ అవ్వదు. కాబట్టి దాని మొత్తాన్ని కూడా ఒక అయాన్గా తీసుకోవచ్చు కదా పక్కన ఎవరైనా ఉన్నప్పుడు. సో టోటల్ అయాన్స్ అన్నప్పుడు 3 Cl- ఇది ఒకటి, అందుకే టోటల్ అయాన్స్ 1+3 అయింది. ఇక్కడ టోటల్ అయాన్స్ 1+2 అయింది, అంటే కోఆర్డినేషన్ స్పియర్ అంతా ఒకటి, బయట ఉన్నటువంటి 2 Cl- 2. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 1, బయట ఉన్నది 1, 1+1 అయింది టోటల్ అయాన్స్. లాస్ట్ దాంట్లో అసలు అయానే ఫామ్ కాదు, ఎందుకంటే స్పియర్కి అటు ఇటు ఏమీ లేదు. ఇంకా దీని మీద బిట్స్ ఎలా అడుగుతాడంటే ఏది బెస్ట్ కండక్టర్ అంటాడు. బెస్ట్ కండక్టర్ అంటే ఎక్కువ అయాన్స్ ఏది ఫామ్ చేస్తుంది. ఎక్కువ అయాన్స్ ఏం ఫామ్ చేస్తుంది? 4 అయాన్స్ ఫామ్ చేస్తుంది. ఇది బెస్ట్ కండక్టర్ అవుతుంది, ఇది వీక్ కండక్టర్ అవుతుంది. ఇంకా దీని మీద బిట్లు ఎలా ఉంటాయంటే ఈ కాంప్లెక్స్ని AgNO3తో ట్రీట్ చేస్తే ఎన్ని మోల్స్ AgCl ఫామ్ అయ్యింది అని అడుగుతాడు. జాగ్రత్తగా చూడండి, దీంట్లో 3 క్లోరైడ్ అయాన్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే ఈ ఎగ్జాంపుల్ ఇస్తే నీకు 3 మోల్స్ AgCl వస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో బయట ఉన్నవి 2 క్లోరైడ్ అయాన్సే కాబట్టి 2 క్లోరైడ్ అయాన్సే వస్తున్నాయి కాబట్టి 2 మోల్స్ AgCl ఫామ్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్లో 1 క్లోరైడ్ అయానే ఉంది కాబట్టి 1 మోల్ AgCl ఫామ్ అవుతుంది. లాస్ట్ ఎగ్జాంపుల్లో నువ్వు AgNO3తో ట్రీట్ చేసిన AgCl ఫామ్ చేయదు, అక్కడ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ కాదు, ఎందుకంటే అసలు క్లోరైడ్ అయాన్సే రావటం లేదు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ based upon Werner's theory.